ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మరి దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమముగా ఉన్నారు నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానం స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో సజీవ లెక్కలో నేను స్తుతించడానికి గణపరచడానికి ఇచ్చిన ధన్యత కొరకై వందనాలు. ఈరోజు మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి నీ మాటలు మాకు దయచేసి ఈ మాటల చేత మమ్మల్ని బలపరచమని మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. Isaiah chapter 40 verse 31. But they that wait upon the Lord shall renew their strength. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు ఎంతమంది రెన్యూ కావాలని ఆశపడుతున్నారండి? మీరు ఏ ఏజ్లో ఉన్నప్పటికీ సరే, మరి ఎలాంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ అయినా దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదండి. ఎవరైతే దేవుడి కోసం ఎదురు చూస్తారో, ఆశతో ఆయన వైపు చూస్తారో, నమ్మకంతో ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళని దేవుడు తప్పకుండా నూతన బలంతో నింపుతాడండి. రెన్యూ కావాలని మనందరికీ ఆశ ఉందండి. కానీ రెన్యూ అయ్యే ప్రాసెస్లో చాలా పెయిన్ఫుల్గా వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి, కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి, కొన్ని పరిస్థితుల్ని తట్టుకొని నిలబడగలగాలి. ఈ పరిస్థితులన్నిటిలో కూడా మనం ఓపికతో నమ్మకంగా దేవుడి వైపు చూస్తూ, ఆశతో ఆయన వైపు చూస్తున్నప్పుడు దేవాది దేవుడు మనకి ఇవన్నిటిని భరించడానికి, వాటన్నిటిని ఎదుర్కోవడానికి కూడా శక్తినిస్తాడండి. అలాగే తప్పకుండా మనల్ని నూతన బలంతో నింపుతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే పక్షిరాజు అండి. పక్షిరాజు తన 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత దానికి గోర్లన్నీ కూడా చాలా పొడవుగా అయిపోయి, తన ముక్కు అంతా కూడా చాలా పొడవుగా అయిపోయి, తన రెక్కలన్నీ కూడా ఇదే అయిపోయి ఉంటాయన్నమాట. అది బాగా ఎగరడానికి కూడా తనలో శక్తి ఉండదు. అంటే చాలా ఏజ్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది కదా. అప్పుడు పక్షిరాజు ఏం చేస్తుందంటే తను ముక్కు ఏదైతే వంగిపోయి అంటే పెరిగిపోయి తన గోర్లన్నీ కూడా వంగిపోయి ఉంటాయి. అంటే తనకు వేటాడడానికి కానీ పట్టుకోవడానికి కానీ గ్రిప్ లేనటువంటి ఆ గోర్లు ముక్కుని ఏం చేస్తుందంటే ఒక పెద్ద కొండ శిఖరం పైకి వెళ్ళి తనంతకి తానే దాన్ని మరి ఆ కొండకి గుద్దుకొని తన ముక్కుని మరి పీకేసుకుంటుంది, తన గోర్లు పీకేసుకుంటుంది. అలాగే తన రెక్కలన్నీ కూడా పాతగైపోయాయి కదా. అంటే ఏజ్ అయిపోయిన తర్వాత ఎట్లయిపోతుందండి, మరి ఆ విధంగా తన రెక్కలన్నింటినీ కూడా పీకేసేసుకుంటుంది అనమాట. సో అది ఎప్పుడు ఏం చేస్తుందంటే ఒంటరిగా ఒక్కటే ఆ కొండ మీద కూర్చొని, మరి తనకి ఆహారం ఉండదు. ఎందుకంటే తనకు వేటాడడానికి తన గోర్లు లేవు, తన ముక్కు లేదు, అలాగే తను ఎగరడానికి తనకి రెక్కలు లేవు. సో అది మరి శత్రువుకి అందకుండా ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండి మరి తను ఎంతగానో కనిపెడుతుందనమాట. ఎప్పటి వరకు కనిపెడుతుందంటే తిరిగి తన రెక్కలు వచ్చే వరకు, తన గోర్లు పెరిగే వరకు, తన ముక్కు బయటకు వచ్చే వరకు అది ఓపిక్గా ఎదురు చూస్తుంది. అలా అవన్నీ పెరిగే వరకు కూడా తను ఎంతో పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా వెళ్ళాలి. ఒకసారి ఆలోచిద్దామండి, మన శరీరంలో ఒక వెంట్రుక పీకితేనే మనకి ఎంత నొప్పిగా ఉంటుంది. మన గోరు పొరపాటున కట్ చేసుకున్నాం అనుకోండి నెయిల్ కట్టర్తో, ఎంత పెయిన్ ఉంటుంది కదా. మరి అలాంటిది ఒక పక్షి తన స్ట్రెంగ్త్ రిన్యూ చేసుకోవడం కోసం, తను తిరిగి మళ్ళీ నూతనంగా మార్చబడడం కోసం తనంతకు తన రెక్కలు పీక్కోవడం, తన గోర్లు పీక్కోవడం, తన ముక్కుకి గుద్దుకోవడం అంటే ఆలోచిస్తే చాలా బాధాకరమైన పరిస్థితుల నుంచి వెళ్తుంది. అది కొద్ది రోజులు సఫర్ అవుతుంది, తను ఒంటరిగా గడపాల్సి వస్తుంది, తినేకి ఆహారం ఉండదు, ఏమి ఉండదు. అయినా కూడా ఓపిక్గా ఎదురు చూస్తుంది. తిరిగి తన నూతన బలాన్ని పొందుకున్నప్పుడు, మరి యవ్వనముగా తిరిగి తయారైనప్పుడు ఆ పక్షిరాజు తిరిగి ఎన్నో సంవత్సరాలు జీవించగలుగుతుందండి. పక్షిరాజు తన ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో కలవరపడి ఉంటుందేమో, తనకు ఆహారం లేక ఇబ్బంది పడి ఉంటుందేమో, తనకు కలుగుతున్న బాధ నొప్పి తట్టుకోలేక ఎంతో వేదన చెందుతూ ఉంటుంది. అయినా కూడా తనకు ఒక నిరీక్షణ, ఎప్పుడైతే తన గోర్లు, తన రెక్కలు అన్నీ, తన ముక్కు తిరిగి వస్తే తను మళ్ళీ బాగా అవుతుంది అన్న నిరీక్షణ తనని మళ్ళీ ఏం చేస్తుందంటే నూతన పరుస్తుందన్నమాట. అంటే తను నిరాశలోకి వెళ్ళకుండా తను తాను ధైర్యపరుచుకుంటుంది. అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏదైనా పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా వెళ్తున్నావా, చాలా బాధపడుతున్నావా, ఒక అనారోగ్యాన్ని బట్టి ఇబ్బంది పడుతున్నావా, లేకపోతే ఏదైనా సమస్యను బట్టి నలిగిపోతున్నావా, ఒంటరిగా ఉండాల్సి వస్తుందా, నీకు ఎక్కడి నుంచి సహాయం దొరకట్లేదా, మరి నన్ను ఎవ్వరు ప్రేమించేవారు లేరని చెప్పి నువ్వు దిగాలుగా ఉన్నావా, లేకపోతే ఏదైతే నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో అది పొందుకోలేకపోతున్నావా, ఇలాగా పక్షిరాజు వలె నువ్వు కూడా దేనికోసమైనా నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నావా,
లేకపోతే నీ శరీరంకి ఏదైనా గాయమైపోయి ఇబ్బంది పడిపోతున్నావా, మానట్లేదని బాధపడుతున్నావా, ఇంకా ఏమైతే నీ జీవితంలో మరి ఎదురు చూసేటువంటి పరిస్థితులు, కార్యాలు జరగకుండా ఆగిపోయినటువంటి పరిస్థితులు ఏవైతే నీ జీవితంలో ఎదుర్కొంటున్నావో, ఈ పరిస్థితులన్నిటికీ కూడా ఒక రోజు సమాధానం దేవుడిస్తాడండి. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు మనల్ని ఎప్పుడు వేధిస్తూనే ఉంటాయి. బట్ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చేది దేవుడు ఒక్కడే అండి. ఎందుకు జరిగింది అంటే దానికి సమాధానం లేదు. ఎలా జరిగింది అంటే మనకు అర్థం కాదు. నా జీవితంలోనే ఎందుకు ఇలా అవ్వాలి అన్న ప్రశ్నకు కూడా మనకి సమాధానం లేదండి. ఎందుకంటే ఏది జరిగినా కూడా మన మేలుకి అని మనం నమ్మినప్పుడు, మన విశ్వాసముతో దేవుడు వైపు చూస్తూ మరి యెహోవా కోసం ఎదురు చూడాలండి. పక్షిరాజు తన రెన్యూ అవ్వడానికి, తన రెక్కలు పెరగడానికి, తన గోర్లు పెరగడానికి, తన ముక్కు పెరగడానికి ఎంత ఓపికగా ఎదురు చేసిందండి. అలాగే మనము కూడా మనకి మేలు చేసేటువంటి దేవుడి పైన ఆశతో, నిరీక్షణతో ఆయన పైన ఆధారపడినప్పుడు మన జీవితంలో ఎక్కడ అయితే మనకి లోట్లు ఉన్నాయో, ఎక్కడైతే బలహీనపరచబడ్డామని బాధపడుతున్నామో, ఎక్కడైతే నిరాశలో ఉన్నామో, ఎక్కడైతే కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నామో, ఆ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు మనల్ని రెన్యూ చేస్తాడండి. ఈరోజు నీకు వచ్చిన అనారోగ్యము ఎందుకు వచ్చిందో నీకు తెలియకపోవచ్చు, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కష్టం నీకు ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ ఏ అనారోగ్యం నీ శరీరంలో ఉందో, ఏ బాధ నీ హృదయంలో ఉందో, ఏ వేదన నిన్ను కృంగదీస్తుందో, నీ మనసుని గందరగోళపరుస్తుందో, ఆ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు అద్భుతమైన రీతిలో, ఒక నూతనమైన రీతిలో మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడండి. కొన్ని సమస్యలు మన జీవితంలో మేలు చేయడానికి వస్తాయండి. మరి కొన్ని ఆశీర్వాదాలు మరి పక్షి రెక్కల్లాగా మన ముందుకి రావాలి అంటే మనం ఓపికగా ఎదురు చూడాలి. ఆ పక్షి మన దగ్గరికి రావాలి అంటే మరి సమస్యలు అనేటువంటి ఒక రెక్క ఉండాలి, అలాగే మరి ఇబ్బందులు అనేటువంటి రెక్కలు ఆ పక్షికి ఉండాలి. అది తీసుకొచ్చినటువంటి పెట్టె మనకు కనపడదు. ఫస్ట్ ఒక అద్భుతమైన పెట్టెను మోసుకొని వస్తాయన్నమాట ఈ రెండు సమస్యలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఏమైనా శ్రమలు అనేటువంటి రెండు రెక్కలతో పక్షి ఏ విధంగా ఎగురుతుందో, అలాగే ఒక మనిషి జీవితంలో ఆశీర్వాదాన్ని మోసుకురావడానికి కూడా సమస్యలు, అలాగే కలవరాలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో అవి మనకి కనిపించే పక్షి రెక్కలు లాంటివి. కానీ దాని వెనకాల మోసుకొచ్చే పెట్టె ఎవరికి అర్థం కాదు. ఆ పెట్టెని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు, దాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు అద్భుతమైన దేవుడి కార్యాలు మన జీవితంలో చూడగలుగుతామండి. నువ్వు మనుషులు ఎవరో సహాయం చేస్తారని, లేకపోతే ఇంకా ఎవరో ఏదో చేసేస్తారని ఎదురు చూసినావంటే నిరాశ తప్ప ఇంకేం జరగదండి. కానీ యెహోవా కోసం ఎదురు చూసేవారు ఎవరైనా సరే అండి, దేవుడు నాకు చేస్తాడనే నిరీక్షణ ఉన్నట్లయితే, దేవుడు నాకు ఇస్తాడు అనే నిరీక్షణ మనలో ఉన్నట్టయితే తప్పకుండా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడండి. ఎందుకంటే పక్షిరాజు తనకి ఏదో ఒక పక్షి వచ్చి హెల్ప్ చేస్తుందని ఎప్పుడు చూడలేదు. ఏదో ఒక పక్షి వచ్చి తన గాయాలు కడితే తనకి తిరిగి ముక్కు వస్తుందని, గోరలు వస్తుందని తను ఎదురు చూడలేదండి. ఏ దేవుడైతే తనని సృష్టించాడో ఆ దేవుడు తిరిగి తన శరీరాన్ని బాగు చేయగలని విశ్వాసంతో, నమ్మకంగా, ఓపిక ఎదురు చూస్తుంది కాబట్టి తన జీవితంలో తన స్ట్రెంగ్త్ రెన్యూ అవుతుంది. అలాగే నువ్వు నేను కూడా మరి పక్షిరాజు ఏ విధంగా దేవుడి వైపు చూస్తూ బతికిందో, బతికి నూతనత్వాన్ని పొందుకుందో, అలాగే మన జీవితంలో మనం కూడా దేవుడి వైపు చూస్తూ, దేవుడి పైన ఆనుకుని, దేవుణ్ణే నమ్ముకొని ముందుకు సాగినట్లయితే మన జీవితంలో మనం కూడా నూతన బలాన్ని పొందుకుంటాము. దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యాలు చేయాలి అంటే ఖచ్చితంగా మనం పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా వెళ్తామండి. ఒక విలువైన పాత్ర అనేది అనేకమైన పరీక్షలకు గురైన తర్వాతే దాని విలువ ఎంత అనేది మనం చెప్పగలుగుతాం. ఒక పింగాణి పాత్ర, అలాగే నార్మల్ మట్టి కుండ వెళ్ళే ప్రాసెస్ పెయిన్ఫుల్గా ఉంటాయి ఆ రెండు కూడా. కానీ పింగాణి పాత్ర ఇంకా ఎక్కువగా కష్టాల్లో పోతుంది. ఎందుకంటే అది చాలా ఖరీదైన వస్తువు కాబట్టి. మట్టి కుండ అంత ఖరీదు కాదు, దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది, పింగాణి పాత్రకు ఉన్నటువంటి ప్రయాస దానికి ఉంటుంది. సో నువ్వు ఏ రకంగా దేవుడి చేతితో ఒక విలువైన వ్యక్తిగా మోల్డ్ చేయబడాలని కోరుకుంటున్నాడో కొన్ని పరిస్థితులు నీ జీవితంలో అనుమతించబడతాయి. అప్పుడే నువ్వు విలువైన పాత్రగా మారుతావండి. ఈ విలువైన పాత్రగా మార్చబడ్డానికి ఓపిక కనిపెట్టాలండి. తప్పకుండా ఆ ఓపికతో నువ్వు ఎదురు చూసినప్పుడు నువ్వు బలమైన పాత్రగా, విలువైన పాత్రగా, చాలా ఖరీదైన పాత్రగా తయారవుతావు. మరి రోజు నువ్వు దేవుడి కోసం ఎదురు చూస్తున్నట్లయితే, దేవుడి కార్యాలు నీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నట్లయితే, ఎవరో చేస్తారు, ఎవరో ఇస్తారని కాకుండా నేను నమ్ముకున్న దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తిరిగి నన్ను రెన్యూ చేస్తాడన్న విశ్వాసం మన జీవితాల్లో ఉన్నట్లయితే, అబ్రహాము జీవితంలో మృతతుల్యమైన దేహంలో నుంచి దేవుడు కుమారుడిని ఇచ్చినట్లుగా అసాధ్యకరమైనటువంటి ఏ పరిస్థితి అయినా ఈరోజు మన జీవితంలో ఉన్నట్లయితే అసాధ్యములో నుంచి సాధ్యం చేసి చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రిసీవ్ చేసుకోవడానికి నీకు కూడా విశ్వాసం కావాలి, మనకు కూడా ఆ నిరీక్షణ కావాలి, ఎదురు చూసేటటువంటి తత్వం కావాలి.
కావాలి. కాబట్టి ఈరోజు మనం దాన్ని పొందుకొని దేవుడి దగ్గర నుంచి నూతన పరచబడదాము. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ఎంతో గొప్పది. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చబడడానికి, మేము నూతనంగా మార్చబడడానికి, మీ అద్భుతమైన కార్యాలు మా జీవితంలో రిసీవ్ చేసుకొని మేము విలువైన పాత్రలుగా, విలువైన వారుగా మార్చబడడానికి మా అందరికీ కృపనివ్వమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.